పోరాటం పూర్తయిందా శివ? ఇక నీకు ఓటమి మాత్రమే మిగిలింది. ఓటమి అనే మాట నా నీడను చూసి కూడా అదిరిపోతుంది. నన్ను సమీపించడానికి బెదిరిపోతుంది. నువ్వు సమర్థుడు అయితే కావచ్చు, కానీ ఎదుటివాడు అసమర్థుడని ఎప్పుడు అలా అనుకోకు. ఉన్న తప్పును ఒప్పుకోకుండా లేని గొప్పను చెప్పుకోవడం నీలాంటి అల్పమానవులకు అలవాటు. అంత మాత్రాన నన్ను ఓడించాలనుకోవడం నీ పొరపాటు. అలా అనుకోవడం నీ గ్రహపాటు. అది ఇప్పుడే ఇక్కడే దిగజారిపోతుంది నీ మిడిసిపాటు. నువ్వు మనిషిగా బతకడమే సిగ్గుచేటు. మాటలతో కోటలు కట్టి పూట గడుపుకునే నువ్వు నన్ను వేలెత్తి చూపేంత ఉత్తముడివి కాదు. తులసి మొక్క వాడిపోయినా దాని పవిత్రత పదిలంగానే ఉంటుంది. నీలాంటి చీడ పురుగులు శిథిలమైపోతారు. రౌడీజాన్ని పునాదిగా చేసుకొని గోండాయిజాన్ని గుడి కట్టుకొని ప్రజారక్షణ పేరుతో శాసిస్తున్న నువ్వు నమ్మక ద్రోహిగా నిరూపించబడి నిమిషం దగ్గర పడింది. సిద్ధంగా ఉండు. మంచిని పెంచు, అవినీతిని అంతమొందించు అన్నదే నినాదంగా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ వేదంగా, సమానత్వం మానవత్వం నా నినాదంగా జీవనయాత్ర సాగిస్తున్న నాకు పోరాటం కొత్త కాదు. అపజయం నా దరికి రాదు. శివ, ఆ జగనగాడు అక్రమాల ఫైలు కనిపించట్లేదు. వాట్? ఫైల్ కనిపించడం లేదా? ఏమైంది? ఆ ఫైల్ కనిపించదు రోజా, అదంతా శివ మాయ. మిస్టర్ విజయ్, ఏమిటి నీ ఉద్దేశం? సదుద్దేశమే రోజా. ఆ ఫైలు శివ కాజేశాడు. పిచ్చివాడా, ఆ ఫైల్ రోజాకి ఇచ్చిందే నేను. ఆ సంగతి తెలియక నువ్వు ఏదేదో వాగుతున్నావు. ఆమెను ముప్పి పొందడం కోసం ఆ ఫైల్ తెచ్చిచ్చావు, కానీ జగన్ ఇచ్చే డబ్బుకు ఆశపడి మళ్ళీ దాన్ని నువ్వే మాయం చేశావు. నో, నా శివ అలాంటి పనులు అస్సలు చేయడు. రోజా, వాడు చెప్పిందంతా అబద్ధం. మిస్టర్ విజయ్, నీ అబద్ధ కల్పనలు నమ్మడానికి రోజా అమాయకురాలనుకున్నావా? మై డియర్ శివ, ఎవరినైనా ఒకేసారి మోసం చేయొచ్చు, కానీ అందరినీ అన్నిసార్లు మోసం చేయటం చాలా కష్టం. రే విజయ్, అనవసరంగా రెచ్చిపోతున్నావు. నా చేతిలో చచ్చిపోతావు. మై గాడ్, ఏం జరుగుతుంది అసలు నాకేం అర్థం కావట్లేదు. నీకు కావట్లేనప్పుడు దేనికి?